పరిణయం చాప్టర్ 35. ఇంకెప్పుడు వస్తుంది? గట్టిగా మాట్లాడితే ఫ్రెండ్ అనుకోమంటావు. మరి ఫ్రెండ్ అయితే చెప్పాలి కదా. మంచి కోరుకునేవాడివైతే ఇలా ఎందుకు? డైరెక్ట్గా రావచ్చుగా. మ్యారీడ్ అని తెలిసి కూడా ఆటలాడుతున్నావా అని అడుగుతుంది. ఆ వ్యక్తి మెసేజ్లో, అమూల్య కూల్ డౌన్, నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్పు అని రిప్లై ఇస్తాడు. అమూల్య అడుగు అని మెసేజ్ సెండ్ చేస్తుంది. అటు సైడ్ ఉన్న వ్యక్తి మెసేజ్ చేస్తూ, నేనెప్పుడైనా నీతో రాంగ్ మెసేజెస్ చేశానా? సే ఎస్ ఆర్ నో అని అడుగుతాడు. అది చూసి అమూల్య నో అని మెసేజ్ పెడుతుంది. ఆ వ్యక్తి మెసేజ్ చేస్తూ, ఇంకో క్వశ్చన్, నేను నీకు పంపిన గిఫ్ట్స్లో ఫ్రెండ్షిప్ తప్ప ఇంకేమైనా కనిపించిందా అని అడుగుతాడు. అమూల్య తనకు వచ్చిన గిఫ్ట్స్ గుర్తు తెచ్చుకొని, లేదు కానీ ప్రతి ఫెస్టివల్కి ఎందుకు పంపించావు అని అడుగుతుంది. ఆ వ్యక్తి నవ్వుతున్న ఎమోజీతో, బికాస్ యువర్ మై ప్రీషియస్ ఫ్రెండ్ అని అంటాడు. అమూల్యకి ఏం మాట్లాడాలో అర్థం కాక కామ్ అయిపోతుంది. ఆ వ్యక్తి మళ్ళీ మెసేజ్ చేస్తూ, నేనెప్పుడైనా విసిగించానా అంటూ ఉండడం చూసి అమూల్య నో అని మళ్ళీ మెసేజ్ చేస్తుంది. ఆ వ్యక్తి నవ్వుతున్న ఎమోజీతో, మరి నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. అమూల్య సీరియస్గా ఉన్న ఎమోజీ సెండ్ చేసి, దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని మళ్ళీ వెంటనే దిస్ ఈజ్ నాట్ ఫేర్ అని మెసేజ్ సెండ్ చేస్తుంది. ఆ వ్యక్తి మెసేజ్ సెండ్ చేస్తూ, నేను నిన్ను ఏమడిగినా ప్రాబ్లం లేదు, మరిప్పుడు ఏంటి అని మెసేజ్ చేస్తాడు. అమూల్యకి కోపం పీక్స్లోకి వెళ్ళి కోపంగా మెసేజ్ సెండ్ చేస్తుంది. చూడు మిస్టర్, నీకు ప్రాబ్లం లేదేమో, నాకుంది. అదేంటంటే ఐఎమ్ ఆల్రెడీ మ్యారీడ్ అని అంటుంది. ఆ వ్యక్తి నవ్వుతున్న ఎమోజీతో మెసేజ్ సెండ్ చేస్తూ, ఒక మతిస్థిమితం లేనివాడు నీ మెడలో తాళి కడితే పెళ్ళైపోతుందా అని మెసేజ్ చేస్తాడు. అమూల్య సీరియస్గా మెసేజ్ చేస్తుంది, చాలా కోపంగా. చూడు మిస్టర్, నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. ఆ వ్యక్తి మాత్రం తగ్గకుండా అమూల్య కోపాన్ని పెంచేలా మెసేజ్ చేస్తాడు. ఫ్రెండ్స్ అంటే షేర్ చేసుకుంటారు, చెప్పు అని ఉండడం చూసి అమూల్య కోపంగా షటప్ అని మెసేజ్ సెండ్ చేస్తుంది. నువ్వు నాకు ఫ్రెండ్వి కావు, నీ గిఫ్ట్స్ ఏవి కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు. నన్ను అన్నావు కదా, అది పెళ్ళా అని. పెళ్ళే, మనస్ఫూర్తిగా జరగకపోయినా నా దృష్టిలో అది పెళ్ళే. ఎందుకంటే నేను తనని ప్రేమించా అంటే అర్థం ప్రేమను ఇచ్చాను అని మెసేజ్ చేసి మళ్ళీ నేను తన దగ్గర నుంచి ఏదీ ఆశించలేదు అని మెసేజ్ చేస్తుంది. ఇక పెళ్ళంటావా? తెలియకుండా చేసుకున్నా, నా మనసుకు నచ్చిన వాడితో చేసుకున్నా. జీవితాన్ని పంచుకోలేకపోయినా జీవితంకి సరిపడా జ్ఞాపకాలన్నీ పోగు చేసుకున్నా. ఇంకా మా పెళ్ళే కదా, పంచభూతాలు సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా, దైవ సాక్షిగా సీతారాముల కళ్యాణంతో పాటుగా మా పెళ్ళైంది. అలాంటి పవిత్రమైన పెళ్ళిని కామెంట్ చేసే రైట్ నీకు లేదు. ఇంకోసారి నాకు మెసేజ్ చేస్తే చంపేస్తా, గెట్ లాస్ట్ అని మెసేజ్ రూపంలో వార్నింగ్ సెండ్ చేస్తుంది అమూల్య. ఆ మెసేజ్ చూసిన ఆ వ్యక్తి మెసేజ్ మళ్ళీ సెండ్ చేస్తూ, ఓకే కూల్, అయితే లైఫ్ లాంగ్ ఇలా పెళ్ళైన బ్రహ్మచారిలా ఉండిపోతావన్నమాట అని ఉంటుంది ఆ మెసేజ్లో. అమూల్య కోపంగా, ఐ సెడ్ డోంట్ డే టు మెసేజ్ మీ అని మెసేజ్ రావడం చూసిన ఆ వ్యక్తి పెదాలు పువ్వు రేకుల్లా విచ్చుకుంటాయి. తిరిగి మెసేజ్ చేస్తూ, ఓకే మోడర్న్ సీత గారు, మీ రాముడు మీకోసం వస్తాడు, సంతోషంగా ఉండండి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని. ఇది నా లాస్ట్ మెసేజ్, ఇంకెప్పుడు మెసేజ్ చేయను. అలాగే నా గిఫ్ట్స్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ దగ్గర స్టోర్ రూమ్లో ఉన్నా పర్లేదు అని వచ్చిన మెసేజ్ చూసి రిలాక్స్ అవుతుంది అమూల్య. అప్పుడే ఆ వ్యక్తికి కాల్ రావడంతో ఫోన్ ఎత్తి, చెప్పరా అంటాడు. తన ఫ్రెండ్, రే నువ్వు చెప్పినట్టే
పోతావనుకోలేదురా, అలా ఎలా పోయావురా అని అంటాడు. నేను చెప్తే చేస్తా కదరా అని అంటాడు. తన ఫ్రెండ్ సర్లే కానీ ఒక విషయం, తనకి థ్రెట్ ఉంది, జాగ్రత్త అంటాడు. ఆ వ్యక్తి ఇది నాకు కొత్తనా, నాకు తెలుసుగా ఎలా హ్యాండిల్ చేయాలో అని అంటాడు. సో ఇదేనండి పరిణయం 35th చాప్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.